ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ లాగా ఉంది. ఫేజ్ 2 కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ మళ్ళీ శ్రీరంగం వెళ్లే బస్సు ఎక్కాలి. టికెట్ కాస్ట్ వచ్చి 8 రూపీస్. అది కూడా దూరంగా కనిపిస్తుంది కదా, అదే జంబుకేశ్వర్ టెంపుల్. ఈయనకి పెద్ద హిస్టరీ ఉంది. ఇది స్వామివారి కోనేరు అంట. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి నుంచి మన ఛానల్లో రాబోయే ప్రతి వీడియో అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒకే ట్రిప్లో 4 రోజుల కంటే తక్కువ సమయంలో 10 గుళ్ళకైతే వెళ్ళాను. అవన్నీ చాలా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు. అవన్నీ ఇండివిజువల్ వీడియోస్ లాగా, అలాగే మీరు కూడా నాలాగా ట్రావెల్ చేయడానికి వీలుగా ఉండే విధంగా ఈ 10 వీడియోస్ కలిపి ఒక సింగిల్ వీడియో విత్ బడ్జెట్తో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫుల్ వీడియో చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ సిరీస్లో ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా సైలం న్యూ బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. ఇక్కడి నుంచి తిరుచిరాపల్లి వెళ్ళబోతున్నాను. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తిరుచిరాపల్లిని తిరుచి అని కూడా అంటారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడే బస్ అయితే స్టార్ట్ అయింది. ఈ బస్ 2+2 పుష్ బ్యాక్ సీటింగ్తో అయితే వస్తుంది. చాలా కంఫర్ట్గా ఉంది రైడ్. సాలం న్యూ బస్ స్టాండ్ టు తిరుచి సెంట్రల్ బస్ స్టాండ్కి పర్ పర్సన్కి 155 రూపీస్ టికెట్ కాస్ట్ అండ్ జర్నీ టైం అరౌండ్ 3.5 అవర్స్ అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడే మనం సాలం సిటీ అయితే దాటేస్తున్నాం. ఈ ఏరియాని కొండలంపట్టి నంది సర్కిల్ అంటారు. అటు సైడ్ రోడ్లో వెళ్తే ఈ రోడ్డు వస్తుంది. మన జర్నీలో ఫస్ట్ హాల్ట్ వచ్చేసి నమ్మకల్. ఇప్పుడు వరకు మనం 53 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే కవర్ చేసాం. ఇంకా రిమైనింగ్ 87 కిలోమీటర్స్ ఉంది తిరుచిరాపల్లికి. నమ్మకల్ సిటీకి కొత్తగా బస్ స్టాండ్ అయితే పెట్టారు. ఎన్ని రోజులు బస్సులు బైపాస్ మీద వెళ్ళిపోయేవి. ఈ నమ్మకల్ వచ్చేసి జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి డిఫరెంట్ సిటీస్కి లైన్స్ డివైడ్ అయిపోతాయి. సిటీ హైవే అని తేడా లేకుండా బస్సు అయితే దొల్లగొట్టేస్తున్నాడు. మినిమం 80 to 90 కిలోమీటర్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. జస్ట్ ఇప్పుడే మహేంద్ర మంగళం ఏరియా అయితే క్రాస్ అయ్యాం. ఇక్కడ నుంచి సిటీ తక్కువ, గ్రీనరీ ఎక్కువ. ఇంకా అప్రాక్స్గా 1 అవర్ జర్నీ అయితే ఉంది మనకి. ఈ పక్కన కనిపిస్తుంది కదా, ఇదే కావేరి నది. కర్ణాటకలోని బ్రహ్మగిరి పర్వతాల్లో పుట్టి ఓవరాల్ తమిళనాడు స్టేట్ సెంట్రల్లో తూర్పు వైపుగా ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో అయితే కలుస్తుంది. అంతకంటే ముందు అక్కడ కనిపిస్తుంది కదా డ్యామ్, అది ముక్కుంబు డ్యామ్. అక్కడ ఈ కావేరి నది 2గా డివైడ్ అయిపోద్ది. ఒకటి మెయిన్ రివర్ కావేరి అయితే ఇంకోటి దాని ట్రిబ్యూటరీ కొల్లిడం రివర్. నార్త్ సైడ్ ఒకటి, ఈస్ట్ సైడ్ ఒకటి వెళ్ళి 2 బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తాయి. కావేరి అండ్ కొల్లిడం రివర్స్ మధ్యలో ఉన్న ఐలాండ్ శ్రీరంగం. నేను వచ్చే రూట్ నుంచి తిరుచిరాపల్లి వెళ్ళాలంటే శ్రీరంగం దాటాలి. ఇప్పుడే జస్ట్ తిరుచిరాపల్లి సిటీ అయితే రీచ్ అయ్యాను. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇదేంటో మీకు ముందుగా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది చాలా కాన్ఫిడెంట్గా ఎయిర్పోర్ట్ అనుకున్నారు కదా, కానీ ఇది తిరుచిరాపల్లి పంజాపూర్ డబల్ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్. చూడండి ఎలా ఉందో, చాలా పెద్దది. ఇది పైన చూడండి ఎంత బాగుందో, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది కదా, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ లాగా ఉంది. ఇప్పుడే మళ్ళీ బస్సు ఎక్కాను. ఈ బస్ స్టాండ్ అయితే చాలా పెద్దది. ఇది ఫేజ్ 1. ఆ పక్కనే ఫేజ్ 2 కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అసలు మళ్ళీ బస్సు ఎందుకు ఎక్కాను, ఎక్కడికి వెళ్తున్నానంటే, నేను తిరుచిరాపల్లి అయితే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి దొరికిపోయాను. ఎందుకంటే నాకు తెలియక నేను తిరుచిరాపల్లి సెంట్రల్ బస్ స్టాండ్కి వచ్చేసాను. ఇది సిటీ అవుట్స్కట్స్లో ఉంది. ఇక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాలంటే మళ్ళీ అలా వచ్చాను, అలానే 17 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళాలి. మీరు కనుక తిరుచిరాపల్లి శ్రీరంగం ట్రిప్ ప్లాన్ చేసి ట్రైన్ మీద వస్తే పర్వాలేదు, కానీ బస్సు మీద వస్తే ఛత్రం బస్ స్టాండ్కి వెళ్ళి బస్సే ఎక్కండి. నాకైతే దగ్గర 1 అవర్ వేస్ట్ అయిపోయింది. ఇదే ఛత్రం బస్ స్టాండ్. ఇక్కడ దిగి మళ్ళీ శ్రీరంగం వెళ్ళే బస్సు ఎక్కాలి. టికెట్ కాస్ట్ వచ్చి 8 రూపీస్. ఇప్పుడే నేనైతే బస్సు దిగాను. ఆ ఏరియాని తిరువన్నై కావాలంటారు. ఇప్పుడు నేనైతే పంచభూత లింగాల్లో ఒకటైన నీటిలింగంకి వెళ్తున్నాను. ఇది జంబుకేశ్వర్ టెంపుల్ తిరువన్నై కావాలి తిరుచిలో ఉంది. ఇక్కడ నుంచి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటది. అది కూడా దూరంగా కనిపిస్తుంది కదా, అదే జంబుకేశ్వర్ టెంపుల్. ఈ ఆలయం యొక్క స్థల పురాణం చూసుకున్నట్టయితే ఇది కావేరి నది తీరంలో ఉంటది. ఇక్కడ వాళ్ళు ఈ నదిని పొన్ని అని కూడా పిలుస్తున్నారు. పొన్ని అంటే బంగారం అనే అర్థం. ఈ కావేరి నదిలో స్నానం చేసి దర్శనంకి వెళ్తే చాలా మంచిదని వీళ్ళు నమ్ముతారు. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇదే జంబుకేశ్వర ఆలయం యొక్క రాజగోపురం. ఇది అతి పురాతనవంతమైనది. ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగం ఆలయం గోపురం కంటే ఇదే చాలా పురాతనమైనది.
ఇది దాదాపు 1800 సంవత్సరం నాటిది. అప్పట్లో జంబుకేశ్వర ఆలయం చిన్నదిగా ఉండేది. అప్పుడు చోళులు 11వ శతాబ్దంలో దీనిని విస్తరించారు. తర్వాత దీనిని పల్లవులు, పాండ్యులు, విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. నా వెనక్కి కనిపిస్తుంది కదా మండపం, దానికి పక్కనే ఫ్రీ చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది. ఒకసారి ఈ మండపం చూడండి ఎంత పెద్దది ఉందో. ఇక్కడ ఏదో ఈవెంట్ ఉన్నట్టుంది, లైటింగ్స్ పెడుతున్నారు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ప్రధాన గోపురం వస్తుంది. అలా అందులో నుంచి లోపలికి వెళ్తే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడతో మనకి లాస్ట్. ఇక్కడ మొబైల్ డిపాజిట్ సెంటర్ అని ఉంది చూసారా, అక్కడ మొబైల్ పెట్టేసి దర్శనంకి వెళ్ళాలి. కానీ టెంపుల్ ఇప్పుడు అంత రష్ ఏం లేదు, తీసుకెళ్ళిపోమన్నారు మొబైల్స్. అలా అక్కడ నుంచి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో మీకు ఫ్రీ లెట్రిన్స్ అయితే ఉంటాయి, యూస్ చేసుకోండి. అలా ముందుకు వస్తే ఇది ఉద్యానవనం. నేను వచ్చినప్పుడు అయితే వర్షం పడింది, నీటిలో తడుచుకుంటూ నీటిలింగ దర్శనంకి అయితే వెళ్ళాను. ఇక్కడ ఏనుగు చూసారు కదా, ఈ జంబుకేశ్వర ఆలయం మొత్తం మీద ఏనుగుకి పెద్ద హిస్టరీ ఉంది. ఇలా బయటకు వెళ్ళినప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో ఫోటో ఫ్రేమ్స్, దేవుడి తాళ్ళు, బొట్లు అవన్నీ ఉంటాయి. నచ్చితే కొనుక్కోండి. ఇప్పుడే నాకు జంబుకేశ్వర జలలింగం దర్శనం అయితే అయ్యింది. ఈ టెంపుల్ చూడడానికి చాలా పెద్దది, కానీ గర్భగుడి చాలా చిన్నది. లోపలికి వెళ్ళడానికి చిన్న డోరే ఉంటుంది, అందులో నుంచే ఎంట్రీ ఎగ్జిట్. ఓవరాల్ టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు కనుక తిరుచిరాపల్లి వస్తే తప్పకుండా విజిట్ చేయండి. ఇది శ్రీరంగం జంక్షన్, ఇదిగోండి అది జంబుకేశ్వర గుడి. ఇప్పుడు మనం ఇటు నుంచి వచ్చాం, ఇలా ఇటు వెళ్తే ఇదిగోండి కోనేరు ఉంది చూసారా, ఇది స్వామివారి కోనేరు అంట. బాగుంది చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే నేను బస్సు ఎక్కాను, ఇక్కడి నుంచి శ్రీరంగం వెళ్తున్నాను. ఆ వ్లాగ్ మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.